సూపర్గా ఉందండి. వెల్కమ్ బ్యాక్ టు కచ్చా కిచెన్ అండి. మనం ఇప్పుడు రాగి సంగటి కాదండి, రాగి సంగటి జొన్నలో కలిపి సంగటి చేసుకున్నామండి. జొన్న పిండి రాగి సంగటి రెండు వేసి చేశానండి. ఇదిగోండి చికెను దోసకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ ముక్కలు తొక్క తీయకుండా వండుకోవాలి. దోసకాయ చికెన్ అండి. ఇదిగోండి చల్లని పెరుగండి, వాటర్ అండి. తిని చూపిస్తాను చూడండి ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి. నేను అన్నానని కాదు, రాగులు జొన్నలు కలుపుకొని సంగటి చేసుకొని ఈ విధంగా దోసకాయ వేసి నాటుకోడి వేసుకొని వండుకొని తిని చూడండి. చూసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అబ్బా ఏమి రుచి అన్నట్టుందండి. చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.